రీసెంట్గా సుప్రీంకోర్టు ఎస్సీలు క్రైస్తవ మతంలోకి మారటం వలన వారి యొక్క ఎస్సీ హోదాని పోగొట్టుకోవడం జరుగుతుంది అనే ఒక తీర్పునిచ్చింది. ఈ తీర్పు వలన ఎస్సీలు మాకు తీరని అన్యాయం జరిగింది, ఇక దీనిని మనం ఏం చేయలేమా అనే ఒక కొంతమంది ఆలోచనలో ఉన్నారు. లేదు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా మనం ఎదుర్కోవచ్చు, బలమైన కారణాలు చూపించి మనం దానికి వ్యతిరేకంగా ఇంకొక తీర్పు మనం తెచ్చుకోవచ్చు. ఇక్కడ మనకి 3 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి మనం రీపిటిషన్ వేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టమైన తప్పు ఉంది అని మనం నిరూపించాలి. రీపిటిషన్ కూడా కొట్టివేయటం జరిగితే రెండో అవకాశం, ఇది చాలా అరుదుగా ఉంటుంది, దాన్ని క్యురేటివ్ పిటిషన్ అంటారు. ఈ యొక్క తీర్పు వలన ఎస్సీల యొక్క జీవన శైలి, ఎస్సీ యొక్క ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా గ్రామాల్లో పట్టణాలలో వారి పట్ల చూపించే వివక్షత, ఇవన్నీ కూడా ఏమీ మారలేదు అని బలమైన సాక్ష్యాలను మనం కోర్టు ఎదుట పెట్టాలి. ఫైనల్గా మూడవది, రాజ్యాంగ సవరణ. రాజ్యాంగ సవరణ ద్వారా మనం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా ఆపోజిట్గా మరొక తీర్పు మనం తెచ్చుకునే అవకాశం ఉంది. అదేమనగా రాజ్యాంగ సవరణ. రాజ్యాంగ సవరణ దేని ద్వారా చేస్తారు, దేన్ని బేస్ చేసుకొని చేస్తారంటే 368 రాజ్యాంగం నిర్మించబడిన తర్వాత ఇప్పటిదాకా 106 సార్లు రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. 106వ రాజ్యాంగం 2023 సంవత్సరంలో మహిళా బిల్లు 33% రిజర్వేషన్ చట్టసభల్లో మహిళలకు కావాలి రాజ్యాంగాన్ని 106వసారి సవరించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎస్సీలు క్రైస్తవ మతంలోకి మారటం వలన వారి యొక్క జీవన శైలి, వారి యొక్క ఆర్థిక అసమానతలు, అదేవిధంగా కుల వివక్షత ఏమీ కూడా మారవు అనే ఒక బలమైన కారణం ద్వారా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి 2/3% మనం తెచ్చుకొని రాష్ట్రపతి చేత ఆమోదింపబడి రాజ్యాంగాన్ని మనం సవరించుకోవడం జరుగుతుంది. రాజ్యాంగాన్ని సవరించడం వలన సుప్రీంకోర్టుకి ఈ యొక్క రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీలు వారికి ఏ కోర్టు అయితే వ్యతిరేకంగా ఇచ్చిందో తీర్పు, క్రైస్తవ మతంలోకి మీరు మారటం వలన మీకు ఎస్సీ హోదాను రద్దు చేయటం జరుగుతుంది అనే తీర్పు ఇచ్చారో దానికి వ్యతిరేకంగా దళిత క్రైస్తవులు కూడా, క్రైస్తవ మతంలోకి మారిన దళిత క్రైస్తవులు కూడా ఎస్సీలో ఉన్న ప్రజలు ఏ అయితే లబ్ధి పొందుతారో, ఏ అయితే పరిరక్షణ చట్టాలు వారికి లభిస్తాయో వాటన్నిటిని కూడా మీరు కూడా దళిత క్రైస్తవులుగా అవన్నీ కూడా మీకు అందుతాయి అనే ఒక తీర్పుని పొందే అవకాశం ఉంది.